బెంగాల్‌లో ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఒక్కొక్కళ్ళు రిలీజ్ చేస్తున్నారు. పల్స్ టుడే వాళ్ళ ఎగ్జిట్ పోల్ చూస్తే తమిళనాడులో మళ్ళీ డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. 160-170 స్థానాలు గెలుచుకోబోతుంది. ఏఐఏడీఎంకే 60-70 స్థానాలకే పరిమితం అవుతుంది. టీవీకే 14% ఓట్లతో ఈ 0-8 స్థానాలకు పరిమితం అవుతుంది. ఇతరులు 0-1 అన్నటువంటిది అంచనా వేశారు. అదే సమయంలో కేరళలో యూడీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది. ఎల్డీఎఫ్ ప్రతిపక్షానికి పరిమితం కాబోతోంది. అక్కడ 42-43% ఓట్లు 74-80 స్థానాలు గెలుచుకోబోతోంది యూడీఎఫ్. ఎల్డీఎఫ్ వచ్చేటప్పటికి 38-39% ఓట్లు సాధించబోతోంది. 58-64 స్థానాలకు పరిమితం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఎన్డీఏ 14-15% ఓట్లు కానీ 0-2 సీట్లకే పరిమితం అవుతుందని అంచనా వేస్తున్నారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. 45-46% ఓట్లతో 172-178 స్థానాలు గెలుచుకుంటుందని, బీజేపీ 41-42% ఓట్లతో 102-113 స్థానాలకు పరిమితం అవుతుందని, ఇతరులు 12-13% ఓట్లతో 3-7 స్థానాలకు పరిమితం అవుతారని అంచనా వేస్తున్నారు. అస్సాంలో బీజేపీ గెలుస్తుంది, ఎన్డీఏ గెలుస్తుంది. 49-50% ఓట్లతో 88-92 స్థానాలు గెలుస్తుందని, కాంగ్రెస్ పార్టీ 34-35% ఓట్లతో 28-32 సీట్లు గెలుచుకుంటుందని, ఇతరులు 15-16% ఓట్లతో 4-6 స్థానాలు గెలుచుకుంటారని అంచనా వేస్తున్నారు. పాండిచ్చేరిలో ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుంది. 49-50% ఓట్లతో 17-20 స్థానాలు గెలుచుకుంటుందని, ఎస్పీఏ డిఎంకే ప్లస్ కాంగ్రెస్ కలిసి ఉన్నది 41-42% ఓట్లు 10-13 సీట్లకు పరిమితం అవుతుందని, ఇతరులు 7-8% ఓట్లతో 0-1 స్థానాలు గెలుచుకుంటారన్నటువంటిది అంచనా వేశారు.